रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। खबर कवर करने गए सहाफ़ियों पर तेलुगु फिल्म अदाकार मोहन बाबू की जानिब से किए गए हमले की मजम्मत करते हुए जरचल्ला मुस्तकर के अम्बेडकर चौराहे सिंगल गड्ढे पर TUWJIJU की निगरानी में एहतजाजी मुजाहरा किया गया। इस एहतजाजी मुजाहरे के मौके पर सहाफ़ी बरादरी का कहना था कि हुकूमत और आवाम के दरमियान पुल का काम करने वाले सहाफ़ियों पर हमला काफ़ी अफसोसनाक और जमहूरियत के ख़िलाफ़ है। हमला करने वालों के ख़िलाफ़ हुकूमत को चाहिए कि वह कानूनी कार्रवाई चलाए ताकि ऐसे वाक़यात दोबारा रोनुमा न हो। यही हमारा मुतालिबा है। सच्ची खबरों को आवाम तक पहुँचाने की कोशिश करने वालों पर ज़ाती हमला करना कहाँ तक दुरुस्त है। दोबारा ऐसे वाक़यात रोनुमा न हो, सहाफ़ियों की हिफाजत के लिए इक़दाम किए जाएँ। बादअज़ा मुख्तलिफ सहाफ़ियों के तंजीमों ने जरचल्ला पुलिस स्टेशन पहुँचकर CI आदि रेड्डी को एक याददाश्त हवाले किया। दाड़ी చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరుపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరుపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే విలేకరులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే ఖండించాలి విలేకరులపై దాడి నిన్న జరిగిన ఏదైతే విలేకరుల మీద దాడి జరిగిందో అందుకు కారకుడైన మోహన్ బాబు గారిని ఆయనకు గతంలో భారత ప్రభుత్వం ఒక అత్యున్నతమైన ఒక పురస్కారాన్ని అందించింది. ఎందుకంటే సొసైటీలో ఒక మంచి వ్యక్తిగా, ఒక కళాకారుడిగా సేవ చేసిందని ఇచ్చింది. కానీ ఆయన వీధి రౌడీలాగా ఆయన ఇంట్లో బౌన్సర్లను పెట్టుకొని కొడుకును కొట్టుకుంటా, బయట రోడ్ల మీద జనాలను కొట్టుకుంటా పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతుంటే సమాజంలో ప్రజలకు వారధులుగా ఉన్న విలేకరులు ఏదైతే జరుగుతున్న సంఘటనను కవర్ చేయడానికి వెళ్తే ఆయన వాళ్ళ మీద దాడి చేసి ఒక రకంగా చెప్తే అది హత్యాయత్నం. అంటే ఒక వ్యక్తిని చంపే విధంగా అయ్యప్ప మాలలో ఉన్న నేను ఒక విలేకరిని కొట్టడమే కాకుండా ఆయన కొట్టినప్పుడు మనం ఇక్కడైతే చూసినామో టీవీలో కానీ మనకు సోషల్ మీడియాలో వస్తున్నవి, ఇక్కడ చెవు దగ్గర ఉన్న మొత్తం పురే పలిగిపోయింది. ఈరోజు స్కల్ పలిగిపోయింది. ఆయన కుటుంబానికి ఎవరు బాధ్యులు? ఇదే మోహన్ బాబుని ఇంకా అరెస్ట్ చేయకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆయనకు ఎందుకు కుమ్మగాస్తున్నారు? వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టాలి, ఆయనను జైల్లో పెట్టాలి, ఆయనకి ఇచ్చిన అవార్డును ప్రభుత్వం కూడా వాపసు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్ట్ పైన దాడి జరిగిందో ఆ దాడికి జర్చల్లా జర్నలిస్టులు మొత్తము ఖండిస్తున్నారు. ఇంకోటి ఈ మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు కానీ ఏవైనా సరే అందరూ జర్నలిస్టులు ఖండిస్తున్నారు. ఏది ఏమైనా కూడా మోహన్ బాబు పైన జర్నలిస్టుల దాడికి నిరసనగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.